అయ్యారు అయ్యారు బాబు వచ్చారు. రండి బాబు రండి. ఇలాగేమండి. రైల్లో వచ్చారండయ్యా బస్సులో వచ్చారా? బస్సులో రా. ఓహో మామూలు బస్సులోనండయ్యా డీలక్స్ బస్సులోనా? డీలక్స్ బస్సులో రా. ఓహో ఆర్టీసీ బస్సులోనండయ్యా ప్రైవేట్ బస్సులోనా? నువ్వు నోరు మూసుకుంటావా నేను చేయవాడినా? ఓహో ఆహా. అన్నా నాన్న రమేష్. నాన్న అమ్మా ఇంతకాలం ఏమైపోయావురా? నీకోసమని మీ అమ్మ ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదురా. పేపర్లో వేయించినా పోలీసు రిపోర్ట్ ఇచ్చినా అప్రతిష్ట అని ఇన్నాళ్ళు సంశయిస్తూ ఉండిపోయాం. ముందు కూర్చోనన్నా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా? హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరానమ్మా. అక్కడ చాలా బాగుంది. అలాగా హైదరాబాద్ వెళ్ళావా? ఇక్కడ మా అన్నయ్య కనకం నీ గురించి బెంగ పెట్టుకున్నారా నాన్న? అదిగో వాళ్లే ఆ కాంత కనకాల పోరు పడలేక నేను ఇల్లు వదిలి పారిపోయానమ్మా. నాన్న హైదరాబాద్ లో నాకు అమ్మాయి ఎదురైంది. ఆ అమ్మాయికి నేను మనసిచ్చాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు చెప్పే కాంతాన్నో కనకాన్నో చేసుకోను కాక చేసుకోను. కుదరదు. వాళ్ళలో ఎవరినో ఒకరిని చేసుకునే తీరాలని మీరు పట్టుపడితే ఇదే మనకి చివరి చూపు అవుతుంది. అదే మాట్రా. చెల్లెలు కూతురు కోసం కన్న కొడుకును కాదనుకునేంతటి మూర్ఖుని కాదురా నేను. మాకు నువ్వు కావాలిరా. అవునరా. అమ్మా నీ సంతోషం కావాలి. బావా బావా ఇన్నాళ్ళు ఏమైపోయి అల్లుడు? బావా బావా అల్లు వచ్చావా? శుభం. నా చెల్లెలు, ఓయ్ నా పెళ్ళాం అన్న, వాళ్ళ పిల్లలు. నేను జనాంతికంగా చెప్పేది మీరందరూ సావధానంగా వినండి. మా అబ్బాయి రమేష్ హైదరాబాద్ లో ఒక పిల్లకు మనసిచ్చిన కారణంగా వీడి పెళ్లి ఆ పిల్లతోనే జరిపించడానికి నిర్ణయం తీసుకున్నాం కనుక మీరందరూ పెట్టాబేడా సర్దుకుని మా ఇంటిని ఖాళీ చేసి పావనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిడు బావగారు మా అమ్మాయి మీ కోడలనుకున్నాం. మమ్మల్ని ఇల్లు వదిలి పొమ్మంటావా? ఇదేమన్నారా అన్నయ్య? ఒరే అయోమయం, అయ్యా వీళ్ళు నలుగురు తక్షణం మన ఇల్లు వదిలి వెళ్ళిపోవాలరా. ఉసుకో. తమరు బయలుదేరతారండయ్యా? నన్ను బయలుదేరదీమంటారా? వద్దు మహాప్రభు వద్దు. నువ్వు కల్పించుకుని ప్రశ్నలు మొదలు పెడితే పిచ్చివాడి చేతిలో చిక్కిన పచ్చప్పడాల పిండి ఉండలా మా బుర్ర అష్టవంకర్లో తిరిగిపోతుంది. మేమే వెళ్ళిపోతాం బాబు, తక్షణమే వెళ్ళిపోతాం. రావే. అవును హైదరాబాద్ లో ఎక్కడున్నారా? సంజీవ్ రెడ్డి నగర్ లో రూమ్ తీసుకున్నాను నాన్న. అలాగా అన్నట్టు రే, హైదరాబాద్ లో శానయ్య అని నా చిన్ననాటి స్నేహితుడు అక్కడ ఉన్నాడు. నీకేదన్నా మాట సాయం అవసరం అయితే చేస్తాడు. అడ్రస్ ఇస్తాను, ఓసారి అతను కలు. అలాగే నాన్న. ఆయన పేరేమిటాను? శానయ్య. ఊరుకోయమ్మా, నా అమ్మ కాదు. నేనటేళ్ళ నుంచి నువ్వు పచ్చి గంగైనా ముట్టలేదు. నెగిసి కుసింత ఎంగిలి పడమ్మా. వద్దు దుర్గా, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. ఎలా చావాలో తెలియటం లేదు. నన్ను చంపేవా దుర్గా? తప్పమ్మా, అట్టా టూసులు ఆడకూడదు. పైన సదాదేవతలుంటారు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయన నన్ను కొనుక్కొచ్చారట దుర్గా. నువ్వు విన్నావు కదా? ఆ సచ్చిను నిన్ను పెళ్లి చేసుకుంటారంటే జరిగిపోద్దేటమ్మా. లోకంలో పచ్చని చెట్లు సేలు పెరుగుతున్నాయంటే ఇంకా కుసింత మంచితనం మిగిలిందమ్మా. మరీ అంత అరాచకం అయిపోలేదు. పిల్లను కొనుక్కొచ్చి పెంచుకుంటా అంటే సంతులేనోడు కదా కన్నబిడ్డలా చూసుకుంటాడని సంతోషించాను. ఆడి కడుపులో ఇంత కుళ్ళు ఉంటది అనుకోనేదే. మరే నాను ఆ మాట కల్లో కూడా అనుకోలేదు మావా. 50 ఏళ్ళు దాటినోడు 16 ఏళ్ల పసిపిల్లని చేసుకోవడానికి సిద్ధమైపోయాడంటే బేమంగారు చెప్పినట్టు పేళయం త్వరలోనే వచ్చేస్తదే దుర్గా. అరే రే, ఓ పసిపిల్లని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ప్రపంచం మొత్తం మీద ఈయనే చూసామే. శశి ఆడి గురించి తలుచుకుంటేనే ఒళ్ళంతా అగ్గెట్టినట్టు మండిపోతుంది. ఇక ఈ సన్నాసిగాడి పని చేయలేం. ఇయ్యాల నౌకరీ మానేస్తాను. ఆ నుంచి దూరంగా పోదాంపా. మాలోకం, ఇక్కడ నన్ను ఒంటరిదాన్ని చేసి మీరు వెళ్ళిపోతారా? అవునమ్మా, నీకు జరుగుతున్న అన్యాయం చూస్తా మేము ఇక్కడ ఉండలేము. మేము వెళ్ళిపోతామమ్మా. మాలోకం వద్దు మావా, వెళ్ళొద్దు. మనం కూడా దూరం అయిపోతే అమ్మాయి గారు మరిన్ని బాధల్లో పడిపోతారు. మనం ఏడుంటేనే అమ్మాయి గారిని ఆడి బాధ నుంచి కాపాడుకోవచ్చు. నువ్వు ఆడికాడే ఉండి ఆడు చేసి ఆలోచనలన్నీ నాకు చెప్తా ఉండు. ఆడి ఎత్తులకు పై ఎత్తులు నాను ఆలోచిస్తాను. సరే, అమ్మాయి గారికి మేలు జరుగుద్దంటే నా మనసు చంపుకునేనా సరే ఆడికాడి ఊడిగిన చేస్తా. అమ్మా, నీ ఎంట నీడలా మేముంటామమ్మా. నీకేసేడు జరగదమ్మా, నా మాట నమ్ము. నీ పెళ్లి నువ్వు కోరుకున్న బాబుతోనే జరుగుతుంది. ఆ కనకమాలక్ష్మి తల్లి మీద ఆన. నేగమ్మ పెరిగేసుకుని 2 ముద్దలు తిను. నాకొద్దు. ఏడి చేస్తదమ్మా, నా మాట విను. వెళ్ళు, 2 ముద్దలు తిను. నేగమ్మ పద.
కోకిల కోకిల వచ్చేసా, నీ భావన వచ్చేసా. చిచి కోకిల కుకు అనాల గాని చిచి అనకూడదు. నువ్వంటేనే నాకు అసహ్యం. నీ మొహం నాకు చూపించుకో. గ్రుడ్డిన గుట చేత కొంతకాలం వేలెపుడమి పాండురాజు ఇప్పుడు కొడుకులేనుగోదొటంగిరి. మామయ్య కోకిల నన్ను చీకొట్టింది. ఆ కారణమున గ్రుడ్డిదయ్యను మాట కూడా నాకు. మామయ్య పద్యమాపి గజ్జ మొగలు పెట్టు మామయ్య. అల్లుడా భీమసేన ఏల ఈ తొందర సర్వమెరింగియూ నన్ను నెపపెట్టుట న్యాయమా? గత 6 ఏండ్లుగా అమ్మాయి నీవు తనకు నచ్చలేదనియే వాక్రుచ్చుచున్నది. నిన్ను గనినప్పుడెల్లా శాగునింతమును వల్లించుతూనే ఉన్నది. వాస్తు మారిన దాని మనస్సు మారునేమో అని ఇప్పటికి 6 గృహములను మార్చి తిని ఇది 7వ గృహము. ఇంకనూ దాని మనస్సు మారలేదనినా అది నీ కర్మయ్యే తప్ప వేరొండు కాదు. పొమ్మావలకు ఇంకా గృహములను మార్చు శక్తి నాకు లేదు. పొమ్ము. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నా కుమార్తెను నేను దండించియో దూషించియో శాసించియో నీతో పరిణయమను గొప్పింపజాల. నీవే ఎటులైన దాని మనస్సును నీ వైపు మరల్చుకున్న పక్షమున మీ కళ్యాణమును జరిపించగలవాడను. మరి 2 దినముల్లో దుగ్గిరాలలో నాటక ప్రదర్శన గలదు. నీవు నా సాధన కట్టుపడక పొమ్మావలకు. ఒరే కురుకుల కాంతార దవానలాభిధేయ రాధేయ. డజన్ ఎంతయ్యా? 6 రూపాయలండి అయ్యా. 3 రూపాయలకి ఇస్తావా? ఎక్కదు బాబు, 5 రూపాయలు ఇప్పించండి. సరే, ఇది తీసుకుని. బాబు, మా అయ్యగారు నీ దగ్గర డజన్ అరటిపళ్ళు కొన్నారు కదా? అవునండి అయ్యా. పాపం ముసలుడివి, నీ మీకు జాలిపడి 5 రూపాయలు ఇచ్చిరమ్మన్నారు. మహారాజు ధర్మప్రభువులు. ఎంత మంచివారు. ఈయనే నా మొగుడు. ఏదో నాటకం ఆడి మా బావ పీడ వదిలించుకోవాలి.